పార్టీ పెట్టిన కాడ నుంచి బీఆర్ఎస్ కు అతి పెద్ద పెట్టని కోట అది. అధినేత సైతం ఉద్యమ కాలం నుంచి ఏ కార్యక్రమమైనా అక్కడి నుంచే మొదలు పెడితే ఉండేవాడు. అలాంటి చోట ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఎంత బలంగా ఉండేదో అంత బక్క చిక్కింది కారు. దీంతో హై అలర్ట్ అయిన హైకమాండ్ హై స్పీడ్ గా రిపేర్లు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇంతకీ బీటలు వారిన బీఆర్ఎస్ కోట ఎక్కడుంది? దానికి జరుగుతున్న రిపేర్లేంటి? కంచుకోటలో కారు పంక్చర్. ఉద్యమ కాలపు హుషారు ఇప్పుడేమైంది? రిపేర్లు మొదలెట్టిన హైకమాండ్. కరీంనగర్ లో దీక్షా దివస్ అందుకేనా? ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ పార్టీని కడుపున పెట్టుకుని ఆదరించింది కరీంనగర్ జిల్లా. అందుకు తగ్గట్టే ఇక్కడ ఏ ఎన్నిక జరిగినా వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఉండేది వ్యవహారం. తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికలతో మొదలైన గులాబీ జోష్ ఆ తరువాత ఏమాత్రం తగ్గలేదు. కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి కరీంనగర్ నే సరైన వేదికగా ఎంచుకున్నారు. 2004లో ఇక్కడ నుంచే భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచిన కేసీఆర్ నాటి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ప్రత్యేక తెలంగాణను డిమాండ్ చేస్తూ అప్పటి సీఎం వైఎస్ సవాల్ని స్వీకరిస్తూ కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కరీంనగర్లో మకాం వేసిన కేసీఆర్ విజయాన్ని మాత్రం ఆపలేకపోయిందంటే గులాబీ జెండా ఏ స్థాయిలో రెపరెపలాడిందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ సాధనలో కీలక ఘట్టంగా చెప్పుకునే తన ఆమరణ దీక్ష కోసం కూడా ఇక్కడి నుంచే ముందుకు కదిలారు కేసీఆర్. 2013 నవంబర్ 29న అలుగునూరులో ఆయన్ని అరెస్ట్ చేసి ఖమ్మం తరలించారు. ఆ తరువాతే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి స్వరాష్ట్ర కళ సాకారమైంది. అలాంటి గడ్డపై డీలా పడిన గులాబీ దళాన్ని మళ్లీ పునరుత్తేజం చేసేందుకు పక్కా స్కెచ్ వేసిందట బీఆర్ఎస్. పార్టీకి సెంటిమెంట్ ప్లేస్ గా ఉన్న కరీంనగర్లోనే దీక్షా దివస్ ని ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తోంది. తెలంగాణ ఏర్పాటు తరువాత కూడా 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా కరీంనగర్ జిల్లా ప్రజలు బీఆర్ఎస్ ని ఆదరించారు. అయితే 2023లో మాత్రం కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ కు తొలిసారి ప్రతికూల ఫలితాలొచ్చాయి. ఆ తరువాత జరిగిన ఎంపీ ఎన్నికల్లోనూ కనీసం పోటీ ఇవ్వలేక 3వ స్థానానికి పరిమితం కావడం గులాబీ శ్రేణుల్ని సైతం ఆశ్చర్యపరిచింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీకి కంచుకోట లాంటి కరీంనగర్ చేజారిపోయే ప్రమాదం ఉందని హైకమాండ్ గుర్తించినట్లుగా తెలుస్తోంది. అందుకే కరీంనగర్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిందట. మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని ప్లాన్ చేస్తోందట. అందుకే నవంబర్ 29న ప్రతి ఏటా నిర్వహించే దీక్షా దివస్ ని ఈసారి కరీంనగర్ లో ధూమ్ ధామ్ గా చేపట్టబోతోంది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ఇది దీక్షా దివస్ అయినప్పటికీ 11 నెలల్లో కాంగ్రెస్ పాలనా వైఫల్యాల్ని ఎత్తిచూపడానికి సరైన వేదికగా బీఆర్ఎస్ మలుచుకోబోతున్నట్టు తెలుస్తోంది. భారీగా జన సమీకరణ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ వైఫల్యాలపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేయాలని నిర్ణయించిన ఆ పార్టీ కరీంనగర్ నుండే జంగ్ సైరన్ మోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. పార్టీకి మళ్లీ పూర్వ వైభవం రావాలంటే సెంటిమెంట్ గా భావించే కరీంనగర్ నుంచే మొదలెట్టాలని బీఆర్ఎస్ హైకమాండ్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అలాగైతే ఆటోమేటిక్ గా మిగతా ప్లేసుల్లోనూ జోష్ వస్తుంది అన్నది బీఆర్ఎస్ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. దీక్షా దివస్ తరువాత మరింత దూకుడుగా వెళ్లడానికి ప్రణాళికలు వేస్తోంది. కాంగ్రెస్ పై పోరాటాన్ని తెలంగాణ ఉద్యమం తరహాలో ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్న బీఆర్ఎస్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.